కుంటే ఏమనిపిస్తుంది? ఈ యొక్క వ్యవహారం ఏంటి? అసలు ఈ యొక్క లైన్ లిస్ట్ పెట్టుకొని మరీ రెడ్ బుక్ అమలు చేస్తున్నారు. సంక్షేమమని గాలికి వదిలేశారు ఎందుకంటారు? సంక్షేమాన్ని గాలికి వదిలేశారు కాబట్టి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. ప్రజలకి ఎక్కడ సమాధానం రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సి వస్తుందో అని ఇలాంటి కొత్త కొత్తవి చేసి డైవర్ట్ చేస్తున్నారు ప్రజల్ని. అంతమించి ఏమీ లేదు. తప్పుడు కేసులు బనాయించి నిజమైన రాజ్యాంగం చేసేవాడైతే వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని కాదు. రాజకీయాన్ని రాజకీయంగా నడపండి. దాన్ని కక్షపూరితమైన రాజకీయాలకు తీసుకోకండి. ఏ పార్టీ అయినా అది మంచి పద్ధతి కాదు. ఏంటి సార్ ఏంటి ఈ లిస్టు రాసుకుని ఆ బుక్ ఒకటి చూపిస్తున్నారు. దావోస్లో కూడా అది కామెడీ అయ్యింది. కంపెనీల కోసం వీళ్ళు రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంటే జనం అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే పరిపాలన చేయటం రాక పరిపాలన తప్పుదోవ పట్టించడానికి రెడ్ బుక్ అని రాసుకొని వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు. రాజకీయంగా మాట్లాడితే పర్వాలేదు, వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు. ఇది వాళ్ళ ఈ గవర్నమెంట్ వస్తే రేపొద్దున ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇలాగే చేయమని వీళ్ళే నేర్పుతున్నారు. చంద్రబాబు నాయుడే నేర్పుతున్నాడు. మళ్ళీ రేపు మీరు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అట్లా చేయండి అని. ఎన్నాళ్ళు చేస్తారు సార్ డైవర్షన్స్? ఎన్నాళ్ళు చేస్తారు? మహా అయితే సంవత్సరం చేస్తారు. తర్వాత ఏంటి? ప్రజలు గమనిస్తున్నారు కదా, సంక్షేమంకి 8 నెలలు అయిపోయింది. అప్పుడే ఇలాంటి పాలిటిక్స్ మద్రాసులో కూడా నడిచినాయి. అవి ఎక్కువ కాలం నిలవలేదు. ప్రజలకు కావాల్సిన సంక్షేమం, అభివృద్ధి, స్వపరిపాలన అదన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం చేయడానికి లేక ఇలాంటి తప్పుల కేసులు, మైండ్ డైవర్షన్ చేయడం కోసం వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు, వీళ్ళ వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి వాళ్ళ యొక్క మేము అధికారంలో ఉన్నామని అహం చూపించుకోవడానికి చేస్తున్నారు తప్ప ఇది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడేది కాదు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాలంటీర్లను పక్కన పెట్టారు, సంక్షేమ పథకాలు చెప్పారు. ఎక్కడా కూడా 2 పథకాలు పారదర్శకంగా అమలైన దాఖలాలు లేవు. అసలు మధ్యతరగతి అడగడానికి వీలు లేకుండా సచివాలయంలో ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే తప్పు. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీకు తెలియదండి, 600 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ఒక్కటి అమలు జరగలేదు. మళ్ళీ మొన్న చెప్పిన అబద్ధాలన్నీ నమ్మారు కదా. నమ్మి ఓటేసింది ఎవరు? ప్రజలే కదా. అనుభవించాల్సిందే. రాష్ట్ర దౌర్భాగ్యం అది. ఇప్పుడు ఒక దొంగతనం చేసి ఇచ్చేస్తున్నాడు అని అంటే ఆ దొంగనే మళ్ళీ నువ్వు అధికారంలో తీసుకొస్తే మనదే తప్పు, ప్రజలదే తప్పు, ఓటేసిన ప్రజలది తప్పు. ఎవరు తప్పు అనాలి? అంతే కదా. అతను నమ్మావు, అతను మోసగాడని తెలుసు, ఎన్నో చెప్తాడు, చెప్పినా అవి అమలు జరగలేదు ఎప్పుడు. కానీ అటువంటి వ్యక్తికే మళ్ళీ మీరు ఓటేసి ఇచ్చేశారు. అనుభవించాల్సిందే 5 ఏళ్ళు. ఆ అధికారాన్నే అడ్డు పెట్టుకొని వీళ్ళు ఇవన్నీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అహంకారపూరితంగా కొత్త రాజకీయం నడుపుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నా కానీ ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు వంశీ గారు? అది రాజ్యాంగం రెడ్ బుక్ అని వాళ్లే చెప్పారు కదా. స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, మేము పరిగెత్తిస్తాం, కడ్డారు కొడతాం, ఇటా చేస్తామని చెప్పారు. అదే అమలు జరుగుతున్నారు. ఇదైతే చేస్తున్నారు. హామీలు ఇచ్చినవి మాత్రం అమలు జరగట్లేదు. కరోనాలో ఉన్నప్పుడు అప్లై అయినాయి కదా సార్, ఇప్పుడు ఏం లేదు కదా, అలాంటి స్థితి ఏం లేదు కదా మన రాష్ట్రంలో. ఎందుకని ఇంకా లేట్ పడుతుంది? ఏమండి, పెట్టేవాడికి దాతృత్వం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా సంక్షేమం అందించాడు. ఎవరికి పేదలకి ఇచ్చేయకుండా అన్నీ అందించాడు. కానీ పెట్టే మనసు ఆ రాజుకు ఉండాలి, పరిపాలించే రాజుకి. అసలు పెట్టే మనస్తత్వం లేదు, ఎగడొబ్బే మనస్తత్వం. ప్రజలకి స్కూళ్ళు చదవకూడదు, ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, సంక్షేమం అందకూడదు అనేటువంటి అటువంటి వ్యక్తికి మనం ఓట్లేసి మళ్ళీ అతన్నే మనం అడుగుతున్నాం. మనకి సిగ్గుచేటు. ఈసారి అన్న బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వాన్ని మారుస్తారని మేము చూస్తున్నాం. సనాతన ధర్మం కాపాడడానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్ గారు. కిరణ్ రాయల వ్యవహారం ఏమీ తేలేదు. మరి మహిళలకు అండగా ఉంటున్నారు, మహిళలనే వేధిస్తున్నారు వాళ్ళ పార్టీలు. అయ్యా, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ మాట్లాడతారు. ఆయన మాటలకే పరిమితం కానీ చేతలు కాని వ్యక్తి అని అర్థమైంది. ఇప్పుడు చంద్రబాబు గారిని అడగాలి, మరి ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఆ రాయల గురించి అడగాలి, ఆ కేసు గురించి అడగాలి, అవి పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. సనాతన ధర్మాన్ని వృద్ధి చేసేవాడు. ఎన్నో గుళ్ళు మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నాడు? మణిపూర్లో మహిళల మీద దాడి జరుగుతున్నాయి, ఖండించారా? మరి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా. ఈయనన్నీ ఉట్టి కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు ఊగుతా మాట్లాడిపోతే అతనికి ఒక క్రేజ్ వస్తుంది. దగ్గర సంవత్సరం పాలన అవుతుంది కదా సార్, మరి సంక్షేమం సంగతి ఏంటంటే గాలికి వదిలేశారు. దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసమే ఇట్లాంటి కేసులు అయ్యి పెడుతున్నారు. ఇక్కడ ఇంత పరిస్థితులు ఉంటే ఒక పక్క ఏదైతే సంక్షేమం, అభివృద్ధి పక్కన పెట్టి రెడ్ బుక్ ఎన్నాళ్ళు అమలు చేస్తారు? జనం చూస్తున్నారు. ఏంటి దాంట్లో ఏముంది? అది డిక్షనరీయా, బైబులా, లేకపోతే ఖురానా? దేనికి అసలు? లేదండి, ఇది కక్ష సాధింపు తప్పించి వేరే ఉద్దేశం ఏం కాదండి. కానీ ఇంటింటికి సంక్షేమ పథకాలు, ఆడవాళ్ళకు బస్ ఫ్రీ అన్నారు, 3 గ్యాస్ బండ్లు అన్నారు, తర్వాత అన్నదాత సుఖీభావ్ అన్నారు, ఇంట్లో ఆడవాళ్ళందరికీ డబ్బులు వేసేస్తాను అన్నారు. ఒక పథకమైనా అమలైందా? ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఉందని సంగతి తెలుసును. కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఏ విధంగా ఇన్ని హామీలు ఇచ్చారు?
ఈయనే అంటున్నారు కదా, నాకు ఇవన్నీ చూస్తే భయం వేస్తుంది, నేను హామీలు ఇచ్చున్నాను, ఖజానాలో డబ్బులు లేవు, అప్పు ముడితే ఇస్తాను, ఈయనే మీడియా ముఖంగా చెప్పారు కదా సార్ చంద్రబాబు. చంద్రబాబు నాయుడు అప్పులు ఉన్నాయని సంగతి తెలిసి కూడా ఈ విధంగా ఎందుకు చెప్పారు? కానీ ఒకటి మోసం చేసి ఇప్పుడు సీఎం సీట్ ఎక్కడం కాదు, ముగ్గురు కలిసి ఎక్కడం కాదు, ఒక్కడే పోటీ చేసి ఒక్కడే అమలు చేయాలి. ఇప్పుడు ఉమ్మడి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తర్వాత ఒకటి ఇన్ని పథకాలు జరగవన్న సంగతి తెలుసు, కానీ ఈరోజు గెలిచిన తర్వాత ఈ పథకాలన్నీ అమలు చేయాలి కదా, అమలు జరిగే పరిస్థితి కాదు. భయం వేస్తుంది అన్నారు, పథకాలు చూస్తే భయం వేస్తుంది అన్నారు. ఏ విధంగా ఇచ్చారు మీరు? పథకాలు చూస్తే భయం వేస్తుంది. ఏ విధంగా మీరు హామీ ఇచ్చారు? ఇంట్లో ఆడవాళ్ళందరికీ డబ్బులు వేస్తాను అంతే, ఇంటింటికి ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? ప్రతి ఇంటికి ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? స్కూల్కి వెళ్ళి వాళ్ళందరికీ ఇస్తానన్నారు. నాకు అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, తర్వాత ఇన్ని పథకాలు వచ్చి ఈరోజు ఏ పథకం కూడా ఎందుకు రాలేదు? ఈ పథకాలు రావాలంటే ఖజానాలో డబ్బు ఉండాలి. ఈరోజు మీరు గెలిచారు కాదనలేదు, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, కానీ ఒకటి ఈ పథకాలన్నీ అమలు అవ్వాలంటే ఎంత డబ్బు ఉండాలి? డబ్బు తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు మీరు సీఎంగా ఉండి సీనియర్ అయ్యి ఉండి కానీ ఏ విధంగా మీరు ఈ పథకాలు అమలు చేసే హామీ ఇచ్చారు? చూసే ఉంటారు, దావోస్ వెళ్ళి కూడా రెడ్ బుక్ అంటే అక్కడ నవ్వుతున్నారు కామెడీలో. కంపెనీల కోసం వెళ్ళి రెడ్ బుక్ ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? లోకేష్ గారు చెప్తారండి కాదనలేదు, కానీ చేసి చూపెట్టాలి కదా. చేసి చూపెట్టాలి. ఒక పథకమైనా అమలు చేయండి, కనీసం అన్నదాత సుఖీభవ అమలు చేయండి, అమ్మఒడి అమలు చేయండి, ఒక పథకమైన అమలు చేసి జగన్లా చేసి చూపెట్టండి. అన్నదాత సుఖీభవ కూడా కేంద్రం ఇచ్చే డబ్బులతో కలుపుకొని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా వీళ్ళు ఇచ్చే సెపరేట్గా చెప్పడం లేదు. 2500 మోడీ గారు ఇచ్చే కలుపుకొని చెప్తామంటున్నారు, అదేంటి అది అసలు? 16,000 ఇస్తానన్నారండి. అన్నదాత ఇప్పుడు పిఎం కిసాను నరేంద్ర మోడీ ఫస్ట్ నుంచి ఉండేదండి, అతను టైం మీద పడిపోతే మాకు వస్తున్నాయి, కానీ అన్నదాత సుఖీభవ అమలు చేయండి. అది ఎప్పుడు జూన్లో జూలైలో రావాల్సిన డబ్బులు ఇవి, ఇప్పుడు ఇది ఫిబ్రవరి లాస్ట్, ఇది ఇంకో సంవత్సరం వస్తుంది కదా సార్, మళ్ళీ పంటలు వేస్తారు కదా. అదండి. ఉచిత బస్సు గురించి ఏమంటారు? అసలు నిజంగా మహిళలకు ఉన్నాయి బస్సులో ఉన్నాయి ఇప్పుడు కదండి. ఉచిత బస్సు అది జరిగే పని కాదు, అది అయ్యే పని కూడా కాదు. నాకు తెలిసి అమ్మఒడి కూడా జరిగే పని కాదు. తదుపరి ఎలా ఉంటుంది? ఈ అరెస్టుల పురం కొనసాగించుకుంటూ ఈ పాలన నడుపుదాం అనుకుంటున్నారా? అభివృద్ధి సంక్షేమం ఏమైనా ఉంటుందంట? అభివృద్ధి అయితే మాత్రం జరగదండి. అమరావతి రాజధాని దృష్టి తప్పించి అభివృద్ధి మాత్రం జరగదండి, జరిగే పని కూడా కాదు. ఖజానాలో ప్రస్తుతానికి మాత్రం నిల్లి పరిస్థితి. ఈ అరెస్టులు అంటారా, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మామూలే, కానీ అభివృద్ధి మాత్రం ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే చాలా కష్టమైన పని. లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వీటిల్లో కూడా వీళ్ళేదో ఇంకా అడ్డుపడదామని చూస్తున్నారు. అక్కడ ఏమో కుదరక వీళ్ళ కార్పొరేటర్లని చైర్మన్ అరెస్టులు చేయడం లేకపోతే బంధించడం ఏంటంటారు? ఈ పరిణామాలు ఎలా? లేదండి, ఎన్ని అరెస్టులు వచ్చినా ఎన్ని చేసినా వైసీపీ వస్తుంది, నెక్స్ట్ జగనే సీఎం అవుతాడు, ఇది మా భరోసా. ఈ అక్రమ కేసులతో ఎంతమందిని ఇబ్బంది పెడతారు? ఒక పిచ్చి బుక్ పేరు రెడ్ బుక్ అంటున్నారు, నిజమేనా? 5 నెలలు సైలెంట్గా ఉన్నారు, 6వ నెల నుంచి రెడ్ బుక్ అన్నారు, అది నిజంగా ఓపెన్ చేశారు. రెడ్ బుక్ అంటే ఏంటనేది ఇప్పుడు చూపిస్తున్నారు. ఏంటంటే నీరుకిన చాపలాగా ఆ కేసులు ఏం కాదు, భయపచ్చి కేసులు అని చెప్పి ఏదో కేసులో తోసి వాళ్ళు అనుకున్న పనులను నెరవేర్చడానికి ఇది ఒక పన్నాగం పన్నారు. లోకేష్ బాబు అనుకున్నది ఏదైనా కానీ ఈరోజు సాధిస్తున్నాడు. రానున్న రోజుల్లో రెడ్ బుక్ అమ్మ మొగుళ్ళలాగా మేము కూడా చూపిస్తాం. అది రెడ్ బుక్ ఎలా రాసుకుంటున్నారో ప్రతి కార్యకర్త కూడా మేము కూడా రెడ్ బుక్ రాస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు ఎలా కావాలనేది ఆయన ఒక జయంతో ప్రజల పక్షాన్ని నిలబడి 5 ఏళ్ళు పరిపాలించాడు. ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు నిజంగా తెలుసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది సంపత్ సృష్టిత్వం అని చెప్పి ప్రతి కంపెనీకి అమ్ముడిపోయి ప్రజల మీద వృద్ధి ఈ భారాన్ని భరించలేకపోతున్నారు. 7 ఏళ్ళలోనే వాళ్ళ వ్యతిరేకత ఏంటని చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 ఏళ్ళలో మళ్ళీ ఆయనే 30 ఏళ్ళు ఎలా ఉండాలో కూడా ప్రజలు వాళ్ళే నిర్దేశిస్తారని చెప్పి ఈ అక్రమేషల్ని కేసులు ఏదైతే ఉన్నాయో కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఎంత ఇబ్బంది పెట్టినా సరే పోరాటానికి సిద్ధంగా ప్రతి కార్యకర్త జగనన్న నిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి చూడండి, జగనన్న వస్తున్నాడంటే ఏ రకంగా బాధలు పెట్టినా ఇబ్బంది పెట్టినా ప్రజలందరూ కూడా కార్యకర్తలు కూడా ఆయన వెంట నిలబడడానికి ఉన్నారు. కాబట్టి జై జగనన్న, జై 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 జగనన్న. చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమం ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎన్నాళ్ళు చేస్తారు? ఏ పథకాలు ఇవ్వరండి, వీళ్ళు ఇస్తానన్న చెప్పారు. చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు ముండా కోరి ఆయన చెప్తాడు, ఏముండదు. లాస్ట్ టైంలో ఒక 6 నెలలు ఉందని మొత్తం ఇస్తున్నాడని ప్రచారం చేయడం తప్ప ఏమి ఉండదు.
ఇది చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరికీ తెలిసే. కానీ ఈసారి బాగా తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ చెప్పే బీజేపీ మాయ మాటలు కానీ ఏదైనా కానీ కేంద్రం నుంచి కానీ ఏ సపోర్ట్ లేదు. వాళ్ళు తెచ్చుకున్న నిధులు వాళ్ళ వ్యాపారాలకు వాళ్ళు వెనక మింగడానికి తప్ప ఏమీ ఉపయోగపడట్లా. ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకా అద్దగోలుగా తయారు చేస్తున్నారు. ఈ 7 నెలల కాలంలోనే వాళ్ళు మేము ఎన్ని లక్షలు 1,30,000 కోట్లు అప్పు చేశారు. మరి దీన్ని ఏమని చెప్పాలి చెప్పండి. సంక్షేమానికి డబ్బులు లేవు, ఎన్నో హామీలు ఇస్తాము, ఎలక్షన్స్ ముందు అవన్నీ నెరవేరుతాయా, మాకు భయం వేస్తుంది అన్న మనిషి ఇలాంటి కార్యాచరణలు ఎందుకు చేస్తారు? ఇదంతా మాయమూడి కళ్ళమాటల మధ్య చెప్పడం చంద్రబాబు నాయుడు. సంక్షేమం ఎదిస్తా అదిస్తాను చంద్రబాబు నాయుడు మన గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. చెప్పింది ఒకటి చేసేది ఒకటి పాలిటిక్స్. ఆయన అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ప్రజలను ఏంటంటే మాటలతో మభ్యపెట్టి ఏది చేసేదే ఉండదు. ఆ గొర్రెలు అంటే నిజంగా ఈ 5 ఏళ్ళలో గొర్రెలాగా భరించాల్సిందే చంద్రబాబు నాయుడిని. రానున్న రోజుల్లో అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకొని పరిపాలన చేయడానికి సిద్ధంగా ప్రజలందరూ కూడా మైమైకంగా ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వం అబద్ధాల కోరిని ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని ఆయనకి తెలుసుకుంటేలాగా ప్రజలను చైతన్యపరచడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఎంతవరకు వెళ్ళిద్ది అంటారు? ఇంకా అరెస్టుల పర్వం కొనసాగిద్ది అంటారు? వాళ్ళు కావాలని చేస్తున్నారు, పాత గదులను తోడేసి కావాలని ఇలా అరెస్ట్ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఎంతకాలం కొనసాగుతుంది అంటారు? రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు అవుతుందా? రెడ్ బుక్ వాళ్ళు చేయాలనుకుంటే చేస్తున్నారు. మామూలుగా ఏమీ లేదు రెడ్ బుక్లో, వాళ్ళు కావాలని చేస్తున్నారు. చూసుకున్నట్లయితే నెక్స్ట్ మళ్ళీ లైన్ లిస్టులో ఉన్నారంటున్నారు. అసలు పాలన గాలికి వదిలేసి ఇలాంటి అంశాలు ఎందుకు తెరపైకి తీసుకొస్తారు? వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం అన్నారు. 8 నెలల పాలనలో ఏమన్నా ఇచ్చారా? అసలు ఈ అరెస్టుల పర్వం తప్ప ఏమీ లేదు, జీరో. అభివృద్ధి ఏం చేయట్లేదుగా, ఏమీ లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫీజులు జగనన్న 2.0ని అడ్డుకుందామని మరొక వేషం అంటారు ఇది. అవునవును, అది ఆయన టార్గెట్ చేస్తున్నారు కానీ జనాలు చేయటాలను అనుకోవట్లా. ఏ కాడికి జనాలను టార్గెట్ చేయాలి, మా పాత పార్టీని చెడగొట్టాలని చూస్తున్నారు. ఏమైంది? సంక్షేమం అందిస్తానికి ఏం ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. మరి ఇలాంటి కక్షపూర్తి చర్యలకైతే సమయం ఉందంటారా? డబ్బులు ఎందుకు లేవు? డబ్బులు ఉన్నాయి, వాళ్ళ జోబులకు సరిపోతున్నాయి, వాళ్ళ ఖర్చులకి వాళ్ళకి సరిపోతున్నాయి. ఆ డబ్బులు జనాలకు పెట్టట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులని పెట్టాడు కదా, మరి ఆ డబ్బులని వీళ్ళు దాచుకున్నట్టుగా. గతం కంటే ఇప్పుడు కేంద్రం సపోర్ట్ మాకే ఉందంటున్నారు. మాట్లాడితే ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. సంక్షేమం అమలు చేయడానికి ఏమైంది సార్? డబ్బులు వాళ్ళకే సారట్ల ఖర్చులకి ఉంచేయన్ని, మరి జనాలకు ఇవ్వలేకపోతున్నారు కదా. మొదటి తారీఖు జీతాలు అన్నారు. అప్పుడు ఏదో ఖజానాలో డబ్బులని వేస్ట్గా ఈయన ఖర్చు పెడుతున్నారు అన్నట్టుగా అన్నారు. మరి ఈ రోజు ఇవ్వాలి కదా. ఈ రోజు 10వ తారీఖు వచ్చిన జీతాలు అందట్లేదు. మరి అందట్లేదు, అదే డబ్బులు ఇవ్వట్లేదు జనాలకి. అది బడ్జెట్ లేదు, డబ్బులు లేవంటున్నారు. జనాలకు కూడా ఇవ్వట్లేదు. మరి డబ్బులు ఏమైనట్టు వాళ్ళ దగ్గరే ఉంటాయి. లోకేష్ గారు అదేదో పిచ్చి బుక్ ఒకటి పట్టుకుని తిరుగుతారు, అది రెడ్ బుక్ అంటున్నారు. మాట్లాడితే అదేనా, ఇంకేం లేదా రాష్ట్రంలో? ఇంకేం లేదు ఆయనకి. ఆయన రెడ్ బుక్ ఒకటే తెలుసు, మిగతా ఇంకా ఐడియా లేదు. సార్, ములాఖత్ తర్వాత ఏం ప్రకటించబోతున్నారు జగన్ గారు? ఈ అంశం ఎలా చూడాలి? జగన్ గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. మరి ఆయన పని ఆయన చేసి అందరితో మాట్లాడి ఏం చేయాలని నిర్ణయిస్తారు. మీ అభిప్రాయం ఏంటి? చూసుకుంటే ఈ అరెస్టుల పర్వం ఎన్నాళ్ళు కొనసాగి? ఎన్ని సంవత్సరాలు ఇది చేసినా సరే కాబోయే ముఖ్యమంత్రి జగనే అవుతాడు. అది అభివృద్ధి సంక్షేమం గతంలో అమలు చేసినప్పటికీ చేయలేదని ఒక నెపం నెట్టడం, అంతకన్నా ఎక్కువ ఇస్తానని జనాలను మోసం చేయడం ఎంతవరకు సమంజసంగా ఉంది ఈ ప్రభుత్వాన్ని? చెప్పే మాటలే కానీ చేసేది ఏముండదండి. అది జగనే రావాలి. అభివృద్ధి రావాలంటే జగనే రావాలి. జగన్ గారే వస్తేనే ఆటో వాళ్ళకి కానీ ఏదైనా సరే సమస్తం మధ్యతరగతి పేద ధనిక ఎవరికి న్యాయం జరగాలన్నా జగనన్న రావాల్సిందే. ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తానన్నాడు, అమ్మఒడి చేయూత ఏమీ లేవు. జగనన్న రావాలండి. జగనన్న వస్తేనే ఏదైనా. హామీలు ఎన్నాళ్ళు ఉంటాయి? సంవత్సరం అయిపోతుంది, చూస్తారు, జనం చూస్తున్నారు. జనం వ్యతిరేక తిరిగినా సరే ప్రభుత్వం అనేది మారదు కదా. ప్రభుత్వం మారాలంటే మా చేతుల్లో ఏముండదు. 5 సంవత్సరాలు ఏలాల్సిందే, వెళ్తారేమో చెప్పలేము. జగనన్నే ఏదైనా సరే. తర్వాత పార్టీ బలోపేతం అవడానికి ఇంకేమైనా అంశాలు ఉంటాయా? వల్లభనేని వంశీ గారి సానుభూతి ఎలా ఉంటుంది? ఇప్పుడు అరెస్టులు అనేవి ఇవన్నీ జరిగినా మాకు ఏం అవ్వదండి. జగన్ గారి ప్రభుత్వం ఏమవ్వదు. అరెస్టులు అనేవి జరుగుతూనే ఉన్నా సరే ఏమవ్వదు. బుక్ రాజ్యాంగం అంటున్నారు, ఏంటి అదేమన్నా పెద్ద ఖురానా బైబిల్ అంట? ఎవరికాళ్ళే బుక్ అంటారు. మాకు ఒక బుక్ ఉంటుంది. ఎవరి బుక్ వాళ్ళదే. వాళ్ళు రాసుకుంటే వాళ్ళు రాసుకుంటారు. జగనన్న రాసుకునేది రాసుకుంటారు. మనం జగనన్న చెప్పినట్టుగా మంచి అయినా చెడైనా భావించాల్సిందే. అది కేసులు ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారంటున్నారు. పార్టీ ఎలా ఫేస్ చేయబోతుంది? ఇవన్నీ చూసుకున్నట్లయితే జగనన్న ఎంత అండగా ఉంటారు?
కార్యకర్తలకి జగనన్న ఎప్పుడు వెంటే ఉంటాడండి. అది ఎవరికైనా సరే వెంటే ఉంటాడు జగనన్న. జగనన్న ఎవరిని తక్కువ చేసి చూడ్డు, ఎవరినైనా సరే ఆదుకుంటాడు జగనన్న.